విద్యాసాగరరావు గారు రచించినటువంటి వారి యొక్క ఆత్మకథ ఉనిక. నాకు ఆ పేరు చూడంగానే ఆ పదం నేను ఎప్పుడూ విన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఉనికి తెలుసు కానీ ఉనిక నాకు తెలియదు. అటువంటి ఒక కొత్త పదాన్ని వారు సృష్టించి అందరూ మాట్లాడుతుంది విన్న తర్వాత ఉనికినే ఉనికిగా పెట్టారేమోనన్న అభిప్రాయం నాకు కలిగింది. కాబట్టి ఒక మంచి కొత్త పదాన్ని వారు ఈ పుస్తకం ద్వారా మనందరికీ పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు విద్యాసాగరరావు గారు వారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హర్యానా గవర్నర్ పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అలాగే పార్లమెంటు మాజీ సభ్యులు సుబ్బిరామిరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా, వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు. నాకు ఈ వేదికంతా చూస్తుంటే పార్లమెంట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క శ్రీధర్ బాబు గారు తప్పితే ఉన్న రాజకీయ నాయకులందరూ పార్లమెంట్ సభ్యులే ఏదో ఒక సమయంలో. శ్రీధర్ బాబు గారు కూడా రాబోయే రోజుల్లో పార్లమెంట్లోకి అడుగు పెడతారని నేను ఆశిస్తున్నాను. ఎంఎస్కో అధినేత విజయ్ కుమార్ గారు, ప్రముఖ పాత్రికేయులు పత్రికా సంపాదకులు పెద్దలు రామచంద్రమూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది మిత్రులు, శాసనసభలో ఉన్న సమయంలో పార్టీలో పనిచేస్తున్న కాలంలో కలిసి పనిచేసిన అనేక మంది మిత్రులందరికీ, పెద్దలందరికీ, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా ఎక్కువ సమయం మాట్లాడాను, సమయం ఎక్కువగా లేదు కూడా. 2-3 విషయాలు విద్యాసాగరరావు గారు అనగానే ఏమిటి మనకి స్ఫురణకు వస్తాయి అనే విషయాల్ని మీ ముందుంచి సెలవు తీసుకుంటాను. విద్యాసాగరరావు గారు 3 పర్యాయాలు శాసనసభకు ఎన్నికై, 2 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నికై, కేంద్ర మంత్రిగా పనిచేసి, వారు శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో శాసనసభాపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ ప్రజా బాహుళ్యంలో తెలుగు రాష్ట్రంలో అందరిలో కూడా తలలో నాలుకగా వచ్చినటువంటి మెలిగినటువంటి నాయకులు విద్యాసాగరరావు గారు. వారు శాసనసభలో చేసేటువంటి ఒక ప్రసంగాలలో చెడుకులు ప్రజలందరినీ కూడా చాలా ఆసక్తిగా ఆకట్టుకున్నాయి. అటువంటి మంచి ఆసక్తికరమైన ఉపన్యాసాలు చేయడం ద్వారా వారు చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రజల హృదయాలకు అందుకునేట్టుగా మాట్లాడగలిగిన ఒక దక్షత కలిగినటువంటి వారు విద్యాసాగరరావు గారు. విద్యాసాగరరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. విద్యాసాగరరావు గారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో 1999 ఎన్నికల్లో వారు నాకు విశాఖపట్నం 1వ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఆ యొక్క ఎన్నికల్లో గెలిచి ఆ రోజు అందరం కూడా సహచర శాసనసభ్యులుగా ఉన్నాం. లక్ష్మణ్ గారు, శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు లేరు, 99లో లేరు, రామకృష్ణారెడ్డి గారు, ధర్మారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అందరితో కూడా ఆ రోజున శాసనసభలో కలిసి పనిచేసేటకు అవకాశం కలిగింది. విద్యాసాగరరావు గారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి కృషి గురించి కూడా ప్రస్తావన చేశారు. నేను ఇక్కడ మీ అందరికీ మనవి చేసే విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి 2 రాష్ట్రాలుగా మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నదే ఆ రోజు ఉన్నటువంటి పార్టీ యొక్క విధానం. అందుకనే 1997 రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కాకినాడలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ను 2 తెలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలనేటువంటి డిమాండ్తో ఆ రోజు పార్టీ తీర్మానం చేసింది. కాకినాడ తీర్మానంతో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఆలోచన అది మరింతగా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలో అలాగే సమైక్య ఆంధ్ర రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో సమైక్య రాష్ట్ర ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు కూడా కలిసి ఉండి కలహించుకునే కంటే విడిపోయి ఇద్దరూ బాగుపడడం మంచిది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 రాష్ట్రాలుగా విడిపోవాలనేటువంటి ఆలోచనతో ఉద్యమం చేసినటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. విద్యాసాగరరావు చేసిన కార్యక్రమాల్లో నాకు ప్రస్ఫుటంగా గుర్తుకొచ్చేది, కృష్ణా గోదావరి జలాల యొక్క వినియోగం ఆంధ్రప్రదేశ్కు జరగాలి, బాగా వినియోగించుకుంటే రాష్ట్రం ముందుకెళ్తుంది. దాదాపుగా 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు ప్రతి సంవత్సరం సరాసరిన సముద్రంలో కలుస్తూ వృధాగా పోతుంటే ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చెంపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మాణం జరగాలి. అలా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆ రోజు ప్రొఫెసర్ ఎస్వి శాశ్వతరావు గారు వారు కూడా ఈ విషయాల మీద అనేక విధాలుగా అవగాహన కల్పించి విద్యాసాగరరావు గారి యొక్క నేతృత్వంలో ఇచ్చెంపల్లి అడవుల్లో స్వయంగా పాదయాత్ర నిర్వహించి ఆ ప్రాంతానికి చేరుకొని గోదావరి జలాల యొక్క వినియోగం యొక్క ఆవశ్యకతని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళినటువంటి వారు విద్యాసాగరరావు గారు. అదేవిధంగా కృష్ణా జలాల యొక్క వినియోగం కూడా బాగా జరగాలని అటు ఆంధ్ర ప్రాంతంలో కూడా పురుషోత్తపట్నం దగ్గర నుంచి కృష్ణరాజు గారు పాయకరావుపేట వరకు, పాయకరావుపేట నుంచి విశాఖపట్నం వరకు మేమందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా కృష్ణా జలాలు వినియోగంలోకి రావాలని చెప్పి ఆ రోజు ఉద్యమం నిర్వహించాం. అటువంటి జలాల వినియోగం కోసం ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించినటువంటి విద్యాసాగరరావు గారు రాష్ట్రం యొక్క అభివృద్ధికి